జగన్ 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 నేను ఒక్కడే అంటాం కాదండి, నాకంటే ఎక్కువ ఎల్లో మీడియా అంటుంది. నాకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు నామస్మరణ చేస్తా ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అదిగో జగన్ వస్తున్నాడు, ఇదిగో జగన్ వస్తున్నాడు, అదిగో అక్కడికి జనం వచ్చారు, అదిగో ఇక్కడికి జనం వచ్చారు, అదిగో అక్కడికి జనం తరలించారు, అదిగో ఇక్కడికి జనం తరలించారు, అదిగో రప్పరప్ప, అదిగో ఇచ్చేశారు. అబ్బో ఆంధ్రాలో ఉంది కదా రప్పరప్ప, తెలంగాణలో కూడా రప్పరప్ప. జగన్ వచ్చాడు, అదిగో పూలకుండి పగిలింది, జగన్ వచ్చాడు, ట్రాఫిక్ జామ్ అయింది, జగన్ వచ్చాడు, జనం వేలాదిగా వచ్చారు, జగన్ వచ్చాడు, జనం తరలిచ్చేశారు, గుంపులు గుంపులుగా జనం వచ్చేశారు. ఇవన్నీ నిన్న నుంచి ఎల్లో మీడియా వార్తలు. కోర్టుకే డెడ్ లైన్స్ విధిస్తాడా? జగన్ వచ్చింది కోర్టుకు అనుకున్నాడా? ఏమన్నా పబ్లిక్ మీటింగ్ అనుకున్నాడా? బేగంపేట వద్ద జనం, నాంపల్లి వద్ద జనం, దారి పొడుగునా జనం, లోటస్ పాండ్ వద్ద జనం, తిరిగి వెళ్లేటప్పుడు జనం. ఎవరి జనం? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి తరలించారు? రప్ప 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 అంటాడా? తెలంగాణలో రప్పరప్పనేనా? ఆంధ్రాలో కూడా రప్పరప్పనేనా? ఎందుకు ఈ జనం? ఇవన్నీ నిన్న నుంచి ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వార్తలండి. ఎలా ఉన్నాయో చూశారు కదా. ఒక్కటైతే చెప్పాలనిపిస్తుంది అంతా చూస్తే, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష, మమ్మల్ని చూసి ఏడవకండిరా. ఇవన్నీ ఆటోలు లారీలు వెనకాల రాస్తారు కదా. అలానే జగన్ను చూసి ఏడవకండిరా, మీ ఏడుపులే జగన్కి శ్రీరామ రక్ష. ఎంత ఏడిస్తే మాకు అంత బలం. గొక్కబట్టి ఏడవండి, గుంపులు గుంపులుగా ఏడవండి. ఏదైతే చేతులు కొరుక్కొని, కాళ్ళు కొరుక్కొని, నేల కొరుక్కొని ఏడవండి. మీరు ఎలా ఏడ్చినా, ఎన్ని రాతలు రాసినా జనం జగన్ ని వేరు చేయలేరు. జనం కోసమే జగన్, జగన్ కోసమే జనం. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఎక్కడికి వెళ్లినా కూడా జగన్ గారికి ఆ జనం అనేది వస్తారు. జన హృదయ నేత తన పేరే, జన అభిమాన నాయకుడు. గుంపులు గుంపులుగా వచ్చిన సింహం సింగిల్ గా వస్తుంది. సింగిల్ గానే వస్తాడు, మళ్లీ సింగిల్ గానే కొడతాడు మీ అందరినీ. సింగిల్ గానే 151 సీట్లు గెలిచాం. మీరు ఈవీఎంలను అడ్డు పెట్టుకుని ఏదో జనాన్ని జగనాన్ని దూరం చేద్దామని అనుకున్నారేమో. ఓడిపోయినటువంటి రెండో రోజు నుంచే జగన్ గారి కోసం జనం ఎలా వేలాదిగా లక్షలాదిగా వేచి చూస్తా ఉన్నారు, మీరు అందరూ చూశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని కనీసం మీకన్నా సిగ్గు లేదు. నవ్విపోదురు అని కనీసం సిగ్గు లేకుండా జగన్ గారు వస్తే జనం ఎందుకు వచ్చారు, పక్క నుంచి తరలించారు ఒకడు, బల ప్రదర్శన ఒకడు, హెడ్డింగ్లు పెట్టి, పొరుగు రాష్ట్రంలో రప్ప ప్లకార్డులు పెట్టి ఈ రాష్ట్రంలో కూడా పెట్టారంట. ఏం పెట్టారు? రప్ప 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 2029 ఎస్ పెడతారు ప్లకార్డు. ఏంది ఇప్పుడు మీకు వచ్చిన నొప్పి? గంగమ్మ జాతర 88 సీట్లు దాటంగానే ఎవరో అభిమాని పెట్టాడు. ఏం అక్కడ తెలుగుదేశం వాళ్ళని గంగమ్మ జాతర లాగా నరికేస్తారు, పొడిచేస్తారని ఎక్కడ చెప్పలేదు కదా. గంగమ్మ జాతర అంటే ఏంది? పండగ చేసుకుని పొట్టేళ్లను బలిస్తారు. ఎస్ 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి జాతరలు చేస్తా, గంగమ్మ జాతరలాగా ఏదైతే పొట్టేళ్లను బలిద్దామని చెప్పారు. దాంట్లో తప్పేంటి? దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఎందుకంత ఉనికిపోతున్నారు జగన్ గారిని చూసి? అరే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మొన్నటిదాకా మాట్లాడినటువంటి మీ మొహంలో, మీ నోటిలో వణుకొస్తుంది, మీ మొహంలో భయం కనపడతా ఉంది. ఎందుకంటే జగన్ గారి కోసం ఈరోజు లక్షలాదిగా జనం వేచి చూస్తా ఉన్నారు. మళ్లీ ఎప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి భయం మీకు అక్కడ కనపడతా ఉంది. జగన్ గారి మీద కేసులు ఉన్నాయంటాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేక ఏమన్నా శుద్ధపోసులు ఉన్నాయా? ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకోమన్నాడు, ఎన్నిట్లో ఈరోజు ఏవన్గా ఉన్నాడు, ఎన్నిట్లో ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఉచిత ఇసుక, మద్యము, ఇన్ని కుంభకోణాల కేసుల్లో ఉండి మళ్ళీ మీ స్కిల్ డెవలప్మెంట్, నీతి వాక్యాలేడా? కోర్టుకు టైం పెడతాడా? లేదంటే ఇదంటాడా? రప్ప ఏంటి? అన్నీ ఉన్నాయి. తొందరపడకు సుందరవదన అని ఆ ఎల్లో మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నా. తొందర ఏం పడద్దు, ఆత్రం ఆపుకోండి. ఆత్రం ఆపుకోలేకపోతే స్టూడియోలో డైపర్లు వేసుకుని కూర్చోండి. మిమ్మల్ని ఎవడు ఏం చెయ్యం, మీరేం కంగారు పడ. మా గెలుపులు చూసి మీరే కుల్లి కుషించిపోతారు. ఇప్పటికే మీకు కనపడతా ఉంది ఆ మొహంలో ఆ ప్రేతాత్మ కళ. సో ఇంకా కనపడిద్ది. ఎవరో మంత్రులు నిన్న వచ్చి జగన్ గారి మీద స్టేట్మెంట్లు ఇచ్చారని ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేస్తా బుద్ధ వెంకన్న, తొందరగా ఏ వైపు నువ్వు నిన్ను ఎవడు పట్టించుకున్నావు? జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఎవరు? ఈవీఎం మంత్రి సత్యకుమార్.
అంతే, ఆయన బోర్డర్ తెలియవు. ఈ ధర్మవరంలో ఊరి పేరు చెప్పి ఏ మండలం ఉందో టక్కుని చెప్పమనండి. నో, చూసుకొని చెప్పాలి. ఈయన అయిపోయాడు మంత్రి. జగన్ తీరు జుగుప్సాకరం అంట వరల రామయ్య. అవునా? జుగుప్సాకరం అంటే ఏంటో తెలుసా? గవర్నర్ ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక రాగానే ఇది నేనే రేస్ లో ఉన్నా, కాబోయే గవర్నర్, కాబోయే ఉపరాష్ట్రపతి అని అత్త చూడు. అవన్నీ చూస్తే మీకన్నా అనిపించదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు పద్దాకలు మీరే ఉన్నారని. అట్టుంటే జుగుప్సాకరంగా. కనీసం నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాల. నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు వరలరామయ్య గారు. ఏది ఏడుస్తున్నావు మీ అబ్బాయికి ఇచ్చినట్టున్నారు. ఏంటంటే మీరు మా గురించి, మా పార్టీ గురించి. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింగిల్ గానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఎన్ని జెండలు జత కట్టినా, ఎన్ని గుంపులుగా వచ్చినా, ఎంత రకాల విష ప్రచారం చేసినా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఆపలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తథ్యం. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. అలానే ఏడుస్తూ ఉండండి.